నిజమైన ఆరాధన ఎలా చేయాలి? ఏదో ఆరాధనకు వచ్చినాము, 4 పాటలు పాడినాము. ఇదే ఆరాధన అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అబ్రహామును మనము గమనించినట్లయితే ఆయన తన ఒక్కగానొక్క కుమారుని చివరి దశలో లేకపోతే ముసలి వయసులో 100 ఏళ్ల టైంలో పుట్టిన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి బలి ఇచ్చి ఆయన్ను ఆరాధించినట్లు మనం చూస్తాం. ఆ పర్వతం మీదకు ఎక్కి మేము దేవునికి మొక్కి వస్తాము అని తన సేవకులతో చెప్తాడు. కానీ పర్వతం మీద ఏం చేయబోతున్నాడు? తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి చేయబోతున్నాడు. బలి చేసి ఆరాధన చేస్తున్నాడు. అంటే తన సర్వస్వమైన తన కుమారుణ్ణి సర్వము ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి బలి అర్పించి ఆయన ఆరాధిస్తున్నాడు. అదేవిధంగా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. తన పిల్లల్ని మొత్తం ఒకరోజే పోగొట్టుకున్నాడు యోబు. పోగొట్టుకొని దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడు? గోనెపట్ట ధరించుకొని బూదిలో కూర్చొని యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక. అంటే మనకి ఏదైనా లాభం ఉన్నప్పుడు, మనకి జీవితంలో సక్సెస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా లాటరీ తగిలినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకి ఏదైనా మేలు చేసినప్పుడు ఆరాధించడము అది మామూలుగా చేసేవాళ్ళు. ఏదన్నా హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే, ఏదైనా ఇంట్లో లాభం కలిగితే ఆ టైంలో మాత్రం మనం ఎక్కువగా ఆరాధిస్తాం. అదే కానీ కష్ట సమయాల్లో, బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడము నిజమైన ఆరాధన. పేద విధవరాలు తన జీవనమంతా అందులో వేసేసి, కానుకల పెట్టెలో వేసేసి ఆరాధించినట్టు మనము చూస్తాం. అంటే తన జీవితం అంతా, మొత్తం జీవనమంతా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రూపంలో ఉన్నప్పుడు తన శరీరాన్ని, రక్తాన్ని బలియాగంగా సమర్పించి పాప పరిహారార్థమై తను తాను సమర్పించుకొని తండ్రిని ఆరాధించినట్టు మనము బైబిల్లో చూసి ఉన్నాం. అంటే నిజమైన ఆరాధన ఏంటంటే మనం దేవునికి సమర్పించుకోవడం, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం. ఆ జీవితం ఎట్లుండాలా? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, సహోదరులారా ఎలా ఉండాలంట? మనం అర్పించే బలి, లేకపోతే మనము సమర్పించుకుంటున్నాం కదా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాము, మన దేహాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాము. ఈ శరీరము ఎలా ఉండాలంటే, ఎలాంటి బలి అర్పించాలంటే ఎలా ఉండాలా? పరిశుద్ధమును. అపరిశుభ్రమైన జీవితాన్ని కాదు సమర్పించాల్సింది. పాపాలు చేసి దేవుణ్ణి ఆరాధిస్తే అది వ్యర్థమైన ఆరాధన. పరిశుద్ధమైన బలి సమర్పించాలి. మన ఆది కాలంలో మన భక్తులు ఏం చేసినారు? ఏదైనా బలి అర్పించేటప్పుడు గొర్రె కానీ, మేక కానీ, ఎలాంటి బలి అర్పించే వాళ్ళు? కుంటిది, గుడ్డిది, మూగిది, రోగం వచ్చింది, వ్యాధి కలిగిన వాటిని అర్పించేవాళ్ళు కాదు. పవిత్రమైన గొర్రెలను, అంటే ఏమాత్రము అదేమంటారు, మచ్చ, రోగము ఏమాత్రము లేని వాటిని దేవునికి సమర్పించేవాళ్ళు. కానీ ఆ బలి కాదు, నిన్ను నువ్వే బలి చేసుకోవాలా. నీ జీవితం ఎట్లుండాలంటే పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన జీవితం. ఆ జీవితం ఎట్లుండాలా? పరిశుద్ధంగా జీవించాలా. ఏ పాపము, ఏ కల్మషం లేకుండా జీవించాలా. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవంగా. అంటే నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు దేవునికి సమర్పించుకోవడం నిజమైన ఆరాధన. ప్రభువా, ఈ శరీరము నీది, ఈ కళ్ళు నీవి, ఈ చేతులు నీవి, ఈ కాలు నీవి, ప్రతిదీ నీదే. ఏం చెప్పినాడు? ఈ ఆస్తి నువ్వే ఇచ్చినావు, పిల్లలను కూడా నీవే ఇచ్చినావు, అందుకే నీకు
స్తుతి కలుగును కాక. నువ్వే ఇచ్చినావు, నువ్వే తీసుకొని పోయినావు. కాబట్టి ఈ మనం బలి అనేది, ఆరాధన అనేది ఎట్లుండాలంటే మనకు మనం సజీవయాగంగా దేవుడికి సమర్పించుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడమే నిజమైన ఆరాధన. అట్లాంటి ఆరాధన మనకు నేర్పించడానికి యేసు ప్రభు శరీర రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. ఆమెతో చెప్తాడు, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, తండ్రిని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవాళ్ళు కావాలి. ఎందుకంటే నేను ఈ లోకానికి వచ్చినాను, ఆత్మతో సత్యంతో దేవుని ఎలా ఆరాధించాలో నేను నేర్పిస్తున్నాను. నా శరీరాన్ని, నా రక్తాన్ని దారిపోస్తున్నాను. అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి నా శరీరాన్ని, నా రక్తాన్ని దేవునికి సమర్పిస్తున్నాను. బలియాగంగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మిమ్మల్ని మీరే మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ, ఇలాంటి ఆరాధన మనకి నిజమైన ఆరాధన. అంటే పెదవులతో చేసేది నిజమైన ఆరాధన కాదు, మన జీవితంతో చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. యథార్థంగా ఆరాధించే వాళ్ళు అలాంటి వాళ్ళే దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, ప్రభువా, నా శరీరంను మొత్తం నా జీవితాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే ఆత్మతో సత్యంతో ఆరాధించుకోకుండా, అది మాకు రాదు, మేము పరిశుద్ధంగా జీవించలేము, ఇది మా వల్ల కాదు, ఈ పాపము రావడానికి కారణము మీరు సృజించిన సైతాను. ఈ కాలంలో ఏదైనా తోటలో ఆ చెట్టే లేకపోతే మేము ఆదాం ఎందుకు పాపం చేస్తుండే? ఒక ఎవరొస్తు క్వశ్చన్. పాపం లోకానికి రావడానికి కారణము చెట్టు గురించి ఎక్కువ చెప్తారు. చెట్టు ఫలాలు, ఆ ఫలాలు మీరు ఆ చెట్టే లేకోకుంటే అవి ఎందుకు తింటుండే? అసలు సాతాన్నే సృజించుకోకుంటే, క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్లు అండి, సాతాన్నే సాతాన్ అనేవాడే లేకోకుంటే మేము పాపం చేసేవాళ్ళమా? సాతాన్ వచ్చి ఏం చెప్పినాడు అవ్వకి? సాతాను నేర్పించిన మాటలే అవ్వ ఫాలో అయిపోయింది. ఏమని చెప్పినాడు సాతాను? మీరు ఈ చెట్టు ఫలాలను తింటే మీరు దేవతలు అవుతారంట. మీరు దేవతలు అవుతారు. అంతకుముందు నిరంతరం జీవించే ఉంది పాపం రాకముందు. కానీ ఎప్పుడైతే సాతాను మాటలిని ఆ చెట్టు ఫలాలు ఆదామవులు తిన్నారో ఈ లోకానికి పాపము సంక్రమించింది. కాబట్టి నేను పాపం చేస్తున్నా అంటే కారణము ఎవరు? ఫస్ట్ ఆదామవులు అన్నాం, తర్వాత చెట్టు అన్నాం, తర్వాత సాతాను అన్నాం. సాతాను సృజించినోడు ఎవరు? ఇప్పుడు ఎవరు కారణము? దేవుడు. నేను పాపం చేయడానికి కారణం ఎవరు? నువ్వే. మళ్ళీ పాపాన్ని తీసుకోవాలని మళ్ళీ నువ్వే చెప్తున్నావు. నువ్వు ఆరాధన చేయించడానికి నాతో ఇట్లాంటివన్నీ చేస్తున్నావు, నువ్వే కష్టాలు పెట్టినావు అని దేవుణ్ణి నిందించేవాళ్ళు, తెలివిగా ఆలోచించేవాళ్ళు, మాకే తెలివి ఉందని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామా? చేయలేం. దేవుడే పాపాన్ని సృష్టించి పాపం ఈ లోకానికి కారణం ఎవరు అని చెప్తున్నాము? ఇప్పుడు దేవుడే అని చెప్తున్నాము. మళ్ళీ ఆ పాపము తీసివేసుకోమని కూడా చెప్తున్నాడు. ఇది ఎట్లా అని చాలామంది మేమే తెలియగలం అని అనుకునే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు వేస్తుంటారు. చెట్టు ఎందుకు పెట్టినాడు? అవ్వ ఇట్లా నోట్లో ఫలం ఆపేయచ్చు కదా, పాపం రాదు కదా, దేవుడు ఏమైనా చేయొచ్చు కదా, మరి పాపము రాకోకుండా నువ్వు ఆపేయచ్చు కదా ప్రభు అనే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు సాతానికి ఆ చెడ్డ ఆలోచన రానికోకుండా మీరు చేయొచ్చు కదా. మనము బైబిల్ను క్రమంగా సక్రమంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అర్థం చేసుకొని చదివినట్లయితే దేవుడు మానవులందరినీ ఈ లోక సృష్టిని మొత్తము మంచిదిగానే సృజించినాడు. అవునా కదా? మొదటి దినము సృజించినాడు. మొదటి దినం ఇది మంచిదని దేవుడు చూశాడు. రెండవ దినం కూడా మంచిది, మూడవ దినం కూడా మంచిది. అంటే దేవుడు సృజించినప్పుడు అంతా మంచి వాటిగానే సృజించినాడు.
మళ్ళీ సాతాన్ని ఎలా సృజించినాడు? సాతాన్ని మంచివాడిగా సృజించినాడా, చెడ్డవాడిగా సృజించినాడా? ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. పాపానికి కారణము సాతాను అని అనుకుంటున్నాము. అభిషేకం నొందిన కెరూబుల ఈ లూసిఫర్ని లేదా సాతాను సృజించినాడు దేవుడు. ఎలా సృజించినాడు? అభిషేకము అంటే ఒక మంచి స్థానంలో, ఒక అత్యున్నత స్థానంలో, మిగతా దేవదూతల కంటే ఒక హై పొజిషన్లో అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్ధన విషయంలో యథార్థవంతుడిగా ఉంటివి. అంటే దేవుడు సాతాన్ని సృజించినప్పుడు యథార్థవంతుడుగానే సృజించినాడు. అంటే పాపం చేసేవాడిగా సృజించలేదు. అంటే పాపస్తుడు కానీ లేకపోతే చెడ్డవాడిగా సాతాన్ని ఏమి సృజించలేదు. దేవుడు ఎలా సృజించినాడు? మానవాళిని లేకపోతే ఈ భూలోకాన్ని, ఈ సర్వ సృష్టిని ఎలా సృజించినాడు? మంచిదిగా సృజించినాడు. సాతాను కూడా ఎలా సృజించినాడు? యథార్థవంతుడిగా. యథార్థవంతుడు అంటే మంచివాడు, మంచి వ్యక్తి, అన్నింటిలోనూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు. అప్రైట్, రైట్లోనే అప్రైట్ అనమాట ఇంగ్లీష్లో. అంటే అంత నీతిమంతుడుగా సృజించినాడు. కానీ సృజించిన దేవుడు మానవుని కానీ, సర్వ సృష్టిని కానీ, లేకపోతే దేవదూతల్ని కానీ ఎలా సృజించినాడంటే ఒక రోబో మాదిరి సృజించలేదు. ఒక రోబో ఏం చేస్తుంది? ఎంత రోబో అయినప్పటికీ ఎవరు కంట్రోల్ ఉండాలా? రోబోని తయారు చేసిన వాడి కంట్రోల్లో, ఆ రిమోట్ కంట్రోల్లో ఏ ప్రోగ్రామ్ రాస్తామో దాని ప్రకారమే ఆ రోబో పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వంట పని చేయమని ఒక రోబోకి చెప్పినామనుకో, మనం సిగ్నల్స్ ఇచ్చినామనుకో, వంట పని మాత్రమే చేయలేదు, అది వంట చేసుకొని వస్తుంది. లేకపోతే సామాన్లు కడమని చెప్పినామనుకో, ఆ ప్రోగ్రామ్ రాసి అందులో మనం ఇన్సర్ట్ చేసి ఆన్ చేసినామనుకోండి, సామాన్లు మాత్రమే కడిగి వస్తుంది. అంటే ఎవరు కంట్రోల్లో ఉంది? రోబో. దాన్ని చేసే వారిని కంట్రోల్లో ఉంది. కానీ దేవుడు మానవులందరినీ లేకపోతే దేవదూతుల్ని కానీ మానవులందరినీ కానీ రోబోలా సృజించలేదు. వాళ్ళందరినీ ఎలా సృజించినాడంటే యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను, పాపం లేని వారు కానీ సృజించినాడు. వాళ్ళకి స్వేచ్ఛ వాయువులు. ఎలాంటి వాయువులు? సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే స్టేజ్ని, అంటే స్వతంత్రులుగా సృజించినాడు. అంటే స్వాతంత్రం కలిగిన వాళ్ళగా సృజించినాడు. అంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఆ మైండ్ని, అంటే కంట్రోల్గా నన్నే ఆరాధించాలి నువ్వు అని కంట్రోల్ ఆ ప్రోగ్రాం పెట్టి దేవుడు వాళ్ళని సృజించలేదు. వాళ్ళే దేవుడి గొప్పతనాన్ని తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించాలా అనే సొంత చిత్తాన్ని అని అలాగా సృజించినాడు దేవుడు. అంటే బానిసలుగా దేవుడు సృజించలేదు. దేవుడికి బానిసత్వం అంటే ఇష్టం ఉండదు. ఎవరికైనా ఏ మనుషులు కానీ ఎవరైనా కానీ బానిసత్వంలో ఉంటే, ఎవరైతే బానిసత్వంలో ఉంటేనే వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఏదన్నా అనగదొక్కిన పడే వాళ్ళు, తక్కువగా ఉన్న వాళ్ళు, వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎలా? ఐగుప్తు దాస్యంలో 400 ఏళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మగ్గిపోయినారు. అంటే దాస్యంలో ఉన్నారు. ఆ దాస్యంలో ఉన్న వాళ్ళని స్వతంత్రంగా చేయడానికి దేవుడు ఇష్టపడినాడు. దాసత్వం అనేది దేవుడికి ఇష్టమైన పని కాదు. ఎవరు దాసులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించే జ్ఞానము దేవుడు మనుషులకు, దేవదూతలకు కూడా సొంతంగా జ్ఞానం దేవుడు సృజించినాడు. అంటే వాళ్ళే సొంతంగా నిర్ణయాలు చేసుకోవచ్చు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుడిని ఆరాధించవచ్చు. లేదు, దేవుడు గొప్పవాడు కాదు, ఆయన ఎదిరించొచ్చే మనస్తత్వం కూడా వాళ్ళకి ఉంది. రోబోలా మాత్రము, లేకపోతే కంట్రోల్గా పనిచేసే వాళ్ళ మాదిరి దేవుడు వాళ్ళని సృజించలేదు.
కానీ పాపం ఎట్లొచ్చింది ఈ లోకానికి? పాపం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి ఈ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్కడు తన స్వకీయమైన దురాశ చేత స్వకీయమైన దురాశలు అంటే మన హృదయంలో నుంచి బయటకు వచ్చే దురాశల చేత ఈడవబడి ఎట్లా పాపం చేశారంట ప్రతి ఒక్కడు? మరలు కొల్పబడిన వాడే నేను పాపం చేయడానికి మా పక్కనోడు కారణం అనకూడదు. నేను పాపం చేయడానికి మా ఫ్రెండే కారణం అనకూడదు. నేను పాపం చేయడానికి మా తల్లిదండ్రులే కారణం కాదు. నేను పాపం చేయడానికి ఇంకోరు కారణం కాదు. ఇంకా మనం ఆలోచిస్తే మనం పాపం చేయడానికి ఆదామేం కారణం కాదు. అది అక్కడి నుంచి వచ్చింది. కానీ పిల్లలు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. చిన్నపిల్లలు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఎందుకు అంటాడంటే, చిన్నపిల్లలు అంటే జన్మ పాపము దేవుని చేత క్షమించబడుతుంది. కానీ కర్మపాపం అని ఉంటుంది. మనం పై పెరుగుతూ చేసే పాపాలు, మన తెలివిలో అంటే మన ఆలోచనలో మన జ్ఞానం వచ్చినప్పుడు చేసే పాపాలు ఉంటాయి కదా, అలాంటి పాపాలు కర్మపాపం అంటాం. మనం పెరిగిపోతే ఏమొస్తుందంటే మనకి మన హృదయంలో నుంచి ఏమొచ్చిందంటే దురాశ వచ్చింది. మన పాపానికి ఎవరు కారణము? ఎవరు కారణము? మనమే కారణము. ప్రతి వాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు తన స్వకీయమైన దురాశ చేత తన స్వకీయమైన దురాశలు అంటే హృదయంలో నుంచే సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఆ యొక్క ప్రోగ్రాం దేవుడు ప్రతి మనిషికి ఇచ్చినాడు. అది మంచి నిర్ణయం అయినా తీసుకోవచ్చు, చెడు నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఒక స్వతంత్రునిగా దేవుడు మానవుణ్ణి లేకపోతే దేవదూతుల్ని సృజించినాడు. కానీ తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి ఆ దురాశే గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మన స్వకీయమైన దురాశే మనం పాపము చేయడానికి కారణమైపోయింది. అందుకే ప్రతి ఒక్కడు ఏమని చెప్పుకోవాలంటే, నా పాపానికి ఎవరు కారణము? నేనే. నేను ఇటు పాపస్గా ఉండడానికి ఎవరనే కారణం అనకూడదు, మా ఫ్రెండే కారణం అనకూడదు, లేకపోతే నా భార్య కారణం అనకూడదు, నా భర్తే కారణం అనకూడదు, లేకపోతే ఇంకా ముందు పోయి ఆదాబే కారణం అని కూడా అనకూడదు, ఇంకా ముందు పోయి సైతాన్ కారణం అని కూడా అనకూడదు. ఇంకా పైన దేవుని కూడా కారణం చేసేవాళ్ళు ఉంటాడు. తాను సృజించిన వాడినే నిందించేవాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని సొంత చిత్తుని గాను సొంతంగా ఆలోచించేవాడి గాను దేవుడు సృజిస్తే, యథార్థవంతులుగా సృజిస్తే, కానీ వాని హృదయంలో ఏమొచ్చిందంటే దురాశ వచ్చేసింది. తన స్వకీయమైన సొంతంగా వచ్చే దురాశల ద్వారా ఈడవబడి పాపము మనల్ని ఈడ్చుకొని, మన దురాశే మనల్ని ఎక్కడ ఈడ్చుకొని పోయింది పాపం చేయడానికి. మన హృదయంలో నుంచి వచ్చే దురాశే మనల్ని మన పాపం చేయడానికి మనము కారణమైంది. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నిందలేయడం ద్వారా మన పాపం అనేది పోదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఆ స్వకీయమైన దురాశ ఏం ధరించింది? గర్భం ధరించి. గర్భం అంటే తల్లి గర్భం కాదు, దాని రిజల్ట్ అని అర్థము. దురాశ ద్వారా వచ్చే రిజల్ట్ డెలివరీ అంటే తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరూ పాపస్తులని కాదు అక్కడ అర్థము. దురాశ అనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, దురాశ అనే ఆమె గర్భాన్ని ధరించి పాపమును కనింది. ఆ దురాశ దేన్ని కనింది? పాపను కనింది. ఇప్పుడు సైతాన్ లేకపోతే లూసిఫర్ లేకపోతే అపవాది, దేవుడు అపవాదిని ఎలా సృజించినాడు? యథార్థవంతుడిగా సృజించినాడు. మంచి మహిమా స్వరూపుగాను తేజవంతమైన వ్యక్తిగాను సృజించినాడు, అభిషేకునిగా సృజించినాడు. కానీ వానిలో ఏమి ఆలోచన వచ్చిందంటే దురాశ వచ్చింది. ఏం దురాశ వచ్చింది? సర్వోన్నతులతో నన్ను నేను సమానం చేస్తూ, వాడికి ఏం దురాశ వచ్చిందంటే, నేను కూడా దేవునికి ఎట్లయితే ఆరాధన ఇస్తారో ఆ ఆరాధనని
నేను గొప్పవాడిని, ఉన్నతమైన వాడిని, బాగా నేను అత్యున్నత స్థితిలో ఉన్నవాడిని, దేవుడి కంటే నాకు ఒక స్టెప్పే తక్కువ, దేవుడి కంటే నేను ఒక స్టెప్ మాత్రమే తక్కువ. నా స్టెప్ వదిలేస్తే నేను దేవునితో సమానమైపోతాను కదా అనే దురాశ అపవాదిలో వచ్చింది. ఆ దురాశ ఏమైపోయిందంటే గర్భం ధరించింది. పాపము చేసిన ఎప్పుడైతే పాపం చేయబడినాడో వాడు పాతాళంలో ఒక మూలకు తోలివేయబడినాడు. పరలోకం నుంచి వానితో పాటు వాని మాట విన్న దేవదూతలు మొత్తము పరలోకం నుంచి దేవుడు తోసి కిందికి భూలోకానికి తోసేసినట్టు. భూలోకంలో కూడా కాదు, పాతాళానికి వాళ్ళందరూ అర్హులు అన్నట్టు దేవుడు తోసి. ఎప్పుడు వచ్చిందంటే దురాశ వచ్చినప్పుడు. మనలో కూడా సైతాను కారణము, ఆదాము కారణం కాదు. మనలో ఎప్పుడైతే దురాశ వస్తుందో, మనం పెరిగి పెద్దోళ్ళైనప్పుడు దురాశ వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలియక చేస్తుంటాం. జన్మ పాపానికి రక్షణ ఉందా లేదా? దేవుడే క్షమిస్తాడు. చిన్నపిల్లలను నరకానికి వేస్తాడా దేవుడు? అంత క్రూరుడేం కాదు దేవుడు. ఏమి అన్యం పుణ్యం ఎరుగని చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని దేవుడు నరకానికే వేయడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులో చనిపోయాడు అనుకోండి, 5 ఏళ్ళ లోపల, ఇంకా తెలివి రాకముందే, వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి యేసుప్రభు తెలియదు కదా, వాళ్ళకి దేవుడు తెలియదు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో చిన్నపిల్లలను నా దగ్గరికి రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ మనకి మన హృదయంలో ఏమొస్తుంది? దురాశ. దేవునితో సమానంగా ఉండాలా, లేకపోతే వాళ్ళతో సమానంగా ఉండాలా, వాళ్ళది వీళ్ళది కొట్టి సంపాదించుకోవాలా. ఇలాంటి దురాశ వచ్చినప్పుడు ఆ దురాశ ఒకరిని డెలివరీ చేస్తుంది. ఆ డెలివరీ ఏంటి? పాపము. ఆ పాపము ఇంకో రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఏంటి? పాపం పరిపక్వమై మరణమును కనును. అందుకే మన పాపాలను మనమే ఒప్పుకోవాలా దేవుని దగ్గర. ప్రభువా, పక్కనోడు నన్ను చెడగొట్టినాడు, తప్పది. చెడిపోయిన వాడు నీ ద్వారా, నీ స్వకీయమైన దురాశల చేత నువ్వు చెడిపోయింటావు. అప్పుడు కూడా అవ్వ ఆదాము కూడా సైతాన్ మీద నిందలేసినాడు. ఆదాము ఎవరి మీద నిందేసినాడు? అవ్వ మీద నిందలేసినాడు. అవ్వ సృష్టించిన సర్పమే ఇట్లా చెప్పింది కాబట్టి నేను అటు ఇటు పోయి ఎవరి మీద నిందలేదు, లాస్ట్కి దేవుడి మీద వేయాల్సి వస్తుంది. అందుకే వేరే వాళ్ళ మీద నిందలేస్తే మన పాపము పోదు. మన పాపానికి మనమే కారణం. ఈ పాపము తీసివేయబడాలంటే ఏం చేయబడాలి? పాప క్షమాపణ పొందుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆ పాపానికి విరుగుడుగా దేవుడు మనకు దయచేసినాడు. ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వ సృష్టిలో దేవదూతలు ఉన్నారు, సైతాన్ కూడా ఉన్నాడు, సైతాన్ లాంటి దేవదూతలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు నామమున రక్షణ పొందాలా? యేసు నామమున రక్షణ పొందాల. మనకి ఏ నామమున రక్షణ లేదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళేందే కానీ మనకి ఏ నామమున రక్షణ లేదు. ఒకే ఒక నామం మీద మన దగ్గర మనకి రక్షణ ఉంది, అదే యేసు నామము. యేసు నామము. యేసు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే మన పాపను మనము ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరం పొందుతాం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమం దాచిపెట్టుకుంటు మన పాపం మనము ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం నుంచి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మన పాపం ఆయన పరిహరిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి నిజమైన ఆరాధన ఎట్లా చేయాలంటే, ఫస్ట్ మనలో దురాశలు రాకోకుండా హృదయంలో నుంచి వచ్చే స్వకీయమైన దురాశలు, ఆ పాపం ద్వారానే వాళ్ళు మరలు కొలుపు పడుతుంటారు, ఈడవబడుతుంటారు, కష్టాలు పాలవుతుంటారు. కాబట్టి మన పాపానికి మనమే కారణము. ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. ఎట్లా వచ్చింది? కానీ దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చినాడు. ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి రావడం కరెక్టే, మన రక్తంలోనే పాపం ఉంది. కానీ దేవుడు ఒక సొంత చిత్తము, ఒక ఆలోచన ఇచ్చినాడు కదా. ఆ ఆలోచన ఇచ్చినప్పుడు మనం ఆ పాపం నుంచి, పాపం చేయకుండా మనం కంట్రోల్ చేసుకోవడము ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. దేవుడు వాక్యం చెప్తూనే ఉంటాడు, పాపం చేయొద్దు 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 అని.
చేసే మూమెంట్లో ఆపడు. దేవుడు ఆల్రెడీ వాక్యం మీతో ఇది తప్పు, ఇది పాపము అని మీతో చెప్తుంటాడు. కానీ ఆ మాటను కూడా, దేవుని మాటను కూడా మనం పెడచో పెట్టి పాపం చేసేటప్పుడు దేవుడు ఆపుతాడా? ఆపుతాడా దేవుడు? ఆపడు. దాన్ని ఆపుకునే శక్తి మాత్రం నీకు ఇస్తాడు. ఆ శక్తి మనం క్రీస్తు ద్వారా పొందుకోవాలా. సెల్ఫ్ కంట్రోల్, అదే ఆసానిగ్రహం అంటాం కదా. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనము చేసుకున్నప్పుడు ఆ పాపము చేయకుండా మనము ఆపబడతాం. ఎందుకంటే దేవుడే నిన్ను పాపం లేని వాడిగా సృష్టిస్తే నీ గొప్పతనం ఏమొచ్చింది? చెట్టే లేకపోతే అంటే నీకు ఒక పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి వచ్చే సంతోషము వేరే వాళ్ళకి వస్తుందా? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయిన వాళ్ళు ఉన్న ఆ యొక్క ముఖంలో కళ వేరే వాళ్ళలో ఉంటుందా? వేరే వాళ్ళలో ఏదో పోగొట్టుకునే మాదిరి మగాలు వేలాడు చేసుకొని ఉంటారు. అదే పాస్ అయిన వాళ్ళు ఎట్లుంటారు? మార్కులు అందరికీ అది తప్పు, నేను పాస్ అయినా అని చెప్తున్నారు. అట్లా దేవుడు మనల్ని పాస్ అయిన వాళ్ళుగాను, ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళుగాను, గొప్ప వాళ్ళుగా చూడాలనుకున్నాడు. ఆ చెట్టు ఫలాలు తినే విషయంలో, ఆ పరీక్షలో, పాపం చేసే పరీక్షలో మనం పాస్ అయినామనుకోండి, పాపం చేయకోకుండా, మనం కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో హ్యాపీగా ఉంటాము. పాపం చేయకోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే ఒక రకమైన ఆరాధన. మన సజీవంగా పరిశుద్ధమైన ఆరాధన ఏంటి? పరిశుద్ధంగా మన శరీరాలను, మన దేహాలను పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి సమర్పించడమే నిజమైన ఆరాధన. ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన, యథార్థవంతమైన ఆరాధన. అలాంటి ఆరాధన మనం ఇక్కడి నుంచి చేయాలి. వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. పెదవులతో చేసే ఆరాధన అది కొంతకాలమే. మనం ఇప్పుడు ఆరాధన చేసామని చెప్పేసి పాటలు, వాకింగ్ ఏం కాదు, అది కాదు ముఖ్యము. అవన్నీ ఇది మనం నిలబడడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేడానికి ఇవన్నీ అవసరం. ఈ క్రమం అంతా దేనికి అవసరము? మనం ఆత్మతో సత్యంతోనూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, పవిత్రంగా ఉండడానికి ఇవన్నీ అవసరం. అంతేగాని ఇదే నిజమైన ఆరాధన కాదు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించును కాదు. సంఘము అనేది దేవుడు తన స్వరక్తంతో కొన్నాడు. ఎప్పుడు కూడా సంఘము నాది అనే మాట రాకూడదు, మనది. మనమంతా కూడా సంఘములో చేర్చబడి ఉన్నాం. కాబట్టి దేవుడు తన రక్తంతో సంఘాన్ని కొని ఉన్నాడు. భూలోకంలో ఉన్న సంఘములన్నీ కూడా ఆ విధంగా నిర్మించబడ్డాయి. ఆ సంఘములో మనమంతా కూడా పాలిభాగస్థులమై ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి ఆయన రక్తం ద్వారా మన పాపముల నుండి విడిపించారు. ఆయన రక్తం ద్వారా మన పాపముల నుండి విడిపించారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. దేవునికి ఎప్పుడు కూడా మనము మహిమకరంగా జీవించే వారమై ఉండాలి. దేవుడు తన స్వరక్తంతో మనల్ని కొనేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సొత్తు కాబట్టి మనము ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఒక స్త్రీ కన్నికగా ఉన్నప్పుడు తన కుటుంబంలో ఎలా ఉందో మనకు తెలియదు, కానీ తాళి కట్టిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత క్రమంలో ఎలా ఉంటారో అలాగనే ఒకప్పుడు మనము ఎలా జీవించామో మనకు తెలియదు, కానీ మనము యేసు ప్రభుని
సురక్షకునిగా అంగీకరించాం. సువార్త వలన ఎవరైతే అంగీకరించామో ఆయన తన రక్తంతో మనం కడిగాడు, సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చబడిన తర్వాత ఒక అధికారం, బాప్తీసం ద్వారా మనం బలలో పాలు పొందే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మన పాపముల నుండి ఆయన విడిపించే తన రక్తంతో కడిగాడు. రక్తము చిందించుకోకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం చిందించుకోకుండా పాప క్షమాపణ అనేది కలగదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుంది? అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రల అన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధపరచబడిన నీవు రక్తము చిందించుకోకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. పూర్వకాలంలో మానవుని యొక్క పాపము నిమిత్తమై కుటుంబాల వారిగా వ్యక్తిగతంగా బలులు అర్పించేవారు. దాంట్లో సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, నైవేద్యము, తర్వాత దహన బలులు, ఇలాగా 5 బలులు ఉన్నాయి. వారి వారి స్థితిని బట్టి వారు బలులు అర్పించేవారు. కారణం ఏమి అంటే, ఇప్పుడే మనం వాక్యం విన్నాం. ఒక పరిశుద్ధమైన ఒక జంతువు అంటే ఎత్తు కానీ, మేక కానీ, గొర్రె కానీ రక్తము చిందించాల. దాన్ని మనుషులు రక్తం చిందించడానికి వీలు లేదు. ఎందుకంటే మానవులంతా చెడిపోయారు. ఆదామును బట్టి అందరూ పాపంలో ఉన్నారు. పాపం తీసివేయబడాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. అందుకని పూర్వీకులు వాళ్ళు ఏం చేశారంటే, అరే మనిషి కొరకు ఎవరు రక్తం చిందించలేరు, జంతువులు ఏ పాపం చేయలేదు కనుక ఎడ్ల రక్తం కానీ మేకల రక్తం కానీ చిందించవచ్చు అని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి రక్తాన్ని చిందించేవాళ్ళు. ఆ రక్తం ద్వారా ఇస్సోపుతో ప్రోక్షణం చేసి మిగిలింది నేల మీద పారివేయవలెను. రక్తము ప్రాణం గనక రక్తము తినకూడదు అని ఒక నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. లేవియా కాండం 17వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. రక్తము దేవునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. బలిపీఠం మీద పోయిటకై దాన్ని ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశి కూడా రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతిని. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. అందుకని రక్తమును తినకూడదు. ఆదికాండం 9వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. మాంసమును
దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి మరియు మీకు ప్రాణమైన తన రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరునితో విచారణ చేస్తాను. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడని వారితో చెప్పారు. రక్తమును భూమి మీద పారవేయవలెను. ఇక్కడ మీరు కొన్ని సత్యాలు గ్రహించాల. నా కుటుంబం పాపం చేసింది. నేను ఒక పొట్టేలు పట్టుకొచ్చినాను మందిరానికి. యాజకుని దగ్గరికి వచ్చి, అయ్యా నా కుటుంబం చేసిన పాపం కొరకై దీన్ని పాప పరిహారాలతో బలి చేయండి, నా పాపములు క్షమించబడినట్లని నేను చెప్పాను యాజకునితో. అతడు బలిపీఠం దగ్గర ఆ పొట్టేల్ని వధించి దాని రక్తమును కొమ్ములకు పూసి మిగతా రక్తమును బలిపీఠం చుట్టూ పోయాలి. రక్తం తినకూడదు. ఒకవేళ నేను తినకూడదు కనుక నా పక్కింటోనికి ఇస్తాను అని నువ్వు అన్నట్లయితే నీ పక్కింటోడితో పాటు నువ్వు కూడా పాపం చేసినట్లయితే, అందుకని దాని నేల మీద పారవేయవలెను అని వాక్యం చెప్తుంది. ఒకవేళ దేవుని నమ్మిన పిల్లలు ఒక జంతువుని బలిచ్చినట్లయితే మీరు సొంతంగా దాని రక్తమును పారవేయవలెను. అభివృద్ధి చెందాలా, విస్తరించాలి అంటే ఈ క్రమాలు పాటించాలి. ఒకవేళ నేను దేవుని మందిరంలో నేను ఈ బలి పశువుగా వధించబడడానికి దూడిని తీసుకొచ్చాను, లేదా ఈ గొర్రెని తీసుకొచ్చాను, ఈ మేకను తీసుకొచ్చాను, ఈ ఎద్దును తీసుకొచ్చాను అని తీసుకొచ్చినట్లయితే అక్కడ బలిపీఠం దగ్గర రక్తం చిందించి దాన్ని ఏం చేస్తారంటే నీ ఇంట్లో ఉండే కుటుంబం అందరి మీద కాను ఈ సోపుతో ప్రోక్షణం చేస్తారు. ఈ సోపుతో కడగాలి. రక్తం మిగిలింది తర్వాత దాన్ని గుడారం చుట్టూ, నీ ఇంటి చుట్టూ, అది నీ పర్సనల్ ఇంటి చుట్టూ దాన్ని చల్లవలేను. అంత మాత్రమే కాదు, నువ్వు పాపం చేసి ఉన్నావు కనుక అన్నము తినే ప్లేట్, అన్నం చేసే గిన్నె అవును ముట్టుకున్నావు కనుక దాని మీద కూడా నువ్వేం చేయాల? ప్రోక్షణము చేయాల. అవి కూడా పవిత్రపరచబడాల. నీ ఇల్లు పవిత్రపరచబడాలా. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమై ఉండాలా? పవిత్రపరచబడాల. మిగిలింది దాని నేల మీద పారవేయబడాలి. చూడండి వాక్యం చూద్దాం. ఏప్రిల్ పత్రిక 9వ అధ్యాయము 18 చదవండి. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలాంటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువును రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సంవత్సరానికి ఒకసారి అలా చేయాలని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. రక్తము ద్వారా పాప క్షమాపణ ఉంది. రక్తములో ప్రాణం ఉంది కాబట్టి రక్తాన్ని తినకూడదు. ఒకవేళ నరుని యొక్క పాపము పోవాలంటే నరుడే రక్తం చిందించాల.
ఆ రక్తము చిందించేవాడు శాసనం, మరణ శాసనం రాసి ఉన్నవాడే చిందించాల. ఎవరు చిందించాల? మరణ శాసనము రాసిన వాడే రక్తం చిందిస్తే మిగతా జనాలందరికీ పాప విమోచన దొరుకుతుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తున్నారు? నీతి మంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక దేవుడే మానవుడుగా భూలోకానికి వచ్చి యవన కాలంలో బలి పశువుగా పట్టణం వెలుపల, గౌని వెలుపల ఆయన రక్తమును చిందించాడు. కారణం ఏం తెలుసా? ఆ మరణ శాసనం రాసిన వాడెవరు? యేసు ప్రభు. బాగునండి, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, కానీ యేసు ప్రభు తెలుసు. మనం ఎప్పుడు పుడతామో ఆయనకి తెలుసు, మనం ఎప్పుడు చనిపోతామో ఆయనకే తెలుసు. కాబట్టి ఆయనే రక్తం చిందించాలి. అందుకే ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆయన వచ్చి రక్తము చిందించిన తర్వాత ధర్మశాస్త్రమేమో రక్తము తినకూడదు అని చెప్తుంది. యేసు ప్రభువే బలి పశువుగా వధింపబడి మరణ శాసనాన్ని నెరవేర్చి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుంచి చదవండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తినగలడని ఒకరితో ఒకరు వాదించుకునేది. కావున యేసు ఇట్లా, నేను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపు. ఇప్పుడు మీరు నా రక్తాన్ని తినొచ్చు, నా శరీరాన్ని తినొచ్చు. కారణం ఏమంటే మరణ శాసనాన్ని అణిసివేసిన వాడు ఎవరంటే యేసు ప్రభు. మరణ శాసనం రాసినది ఎవరు? యేసునే. మరణ శాసనాన్ని కూడా దాన్ని తొలగించే వాడు కూడా యేసు ప్రభువే. అందుకని నా శరీరం తినల్లా, నా రక్తము త్రాగల, అప్పుడు మీరు నిత్య జీవము కలవారు. ఆది కాలంలో ఏముంది? ధర్మశాస్త్రం ప్రకారంగా రక్తమును తినకూడదు, తింటే వాడు దోషి అగును. కానీ మనిషి కుమారుడు అంటున్నాడు, ఇప్పుడు రక్తము మీరు తినాలి. ఏ రక్తము? ఏ రక్తము? మనిషి కుమారుని రక్తం తిని త్రాగాలి, ఆయన శరీరాన్ని తినాలి. అప్పుడు మీలో జీవము గలవారు, నిత్య జీవము పొందుదురు అని సెలవిచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నా రక్తం ఎలా తినగలరు, తాగలరు? నా రక్తం, నా శరీరాన్ని ఎలా తినగలరు అంటే ఆయన చెప్పిన మాట ఏమంటే, ఇదిగో నా శరీరానికి సాదృశ్యంగా నేను రొట్టెను మీకు ఇస్తున్నాను, నా రక్తం నాకు సాదృశ్యంగా ఈ పాత్రను నేను మీకు ఇస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాని త్రాగునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నా శరీరం తినొచ్చు, నా రక్తమును రావచ్చు, కానీ జంతువుల రక్తం మాత్రము తినకూడదని కొత్త నిబంధనలో కూడా పౌలు సంఘానికి హెచ్చరించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన శరీరములో మనం పాలు పొందాము, ఆయన రక్తంలో కూడా మనము పాలు పొందాము. పాలు పొందిన మనము నిత్య జీవము కలవాలి. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవా,
నిరంతరం ఏక రీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు. అమూల్యమైన రక్తం చేత మేము కొనబడి ఉన్నాం. రక్తం చిందించుకోకుండా పాపక్షమాపణ కలుగుదు అనేది ఒక మాట మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. యేసు రక్తము ప్రతి పాపం నుండి తీసివేయను అని చెప్పారు. అబ్రహాము దేవునికి భయపడాడు, తన కుమారుని ఇచ్చాడు ఇస్సాకును. దేవుని చేత మంచి ఆరాధికుడుగా, నీతిపరుడుగా, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురండి. యోబు నష్టములో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, దుఃఖములో, వేదనలో నిజమైన ఆరాధన. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురామని ప్రార్థిస్తున్నాను. బాధ అయినా, వేదనైనా, సంతోషమైన, సుఖమైన అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు యథార్థంగా చెప్పడానికి మమ్మల్ని సిద్ధపరచండి. దానికి వాక్యమే మూలం. నీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. సంఘములో ఇంకా అనేక మంది యవనస్తులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు వాడుబడినట్లుగా సహాయం చేయండి. దేవుని పాటలు పాడడానికి వాడుబడినట్లుగా సహాయం చేయండి. సంగీత వాయిద్యములు వాయించడానికి మరి వాడుబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మరి ఎంతోమంది అనారోగ్య స్థితిలో ఉన్నారు. బీపీ, షుగర్లు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళ నొప్పులు, ఎన్నెముక నొప్పులు, నడుము నొప్పులు, కడుపులో బాధ, వేదన, గుండె జబ్బులు, థైరాయిడ్, పక్షవాయులు, గ్యాస్ ట్రబులు, రకరకాల వ్యాధులతో, క్యాన్సర్లతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా నీ అమూల్యమైన హస్తంతో తాకండి. అవును, ప్రార్థనలో ఉన్న బలము, శక్తి ఎంతో గొప్పది నాయన, మందుల కన్నా గొప్పది. అవును, మరణ శాసనము అనేది నువ్వు రాసి ఉన్నావు. మరణ శాసనం నుండి తప్పించబడాలంటే మరణ శాసనం రాసిన వాడే మరణం పొందాలని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. హెబ్రీ పత్రికలో నువ్వు మాకు చూపించావు. స్తోత్రాలు. మా రోగాల కొరకు, మా వేదనల కొరకు, పాప బంధాలు, సంఖ్యల కొరకు తెంపడానికి ఆ శిలువలో బలి అయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచావు. నీవు కార్చిన రక్తం చేత సమస్తము విడుదల కలిగించినందుకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మమ్మలను స్వస్థపరచడానికి ఆనాడు శిలువలో వేదన పడితివి తండ్రి. నీవు కార్చిన రక్తం చేత మాకు స్వస్థత కలిగింది. స్తోత్రాలు. కొన్ని శరీర బలహీనతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా యేసు నామములో తొలగిపోనుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని తాకండి, నీ అమూల్యమైన హస్తంతో ముట్టుమని ప్రార్థిస్తున్నాను. చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు దీవించండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం జ్ఞాపకం చేసుకోండి. నా దేవా, గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నా బిడ్డలు నేను ఇరువుని ఎడబాయను అని చెప్పాను. ఇంట్లో కానీ, ఆసుపత్రిలో కానీ, బయట కానీ, పనిలో కానీ నేను నా పిల్లల్ని విడిచిపెట్టునని చెప్పాను. అయ్యా, సహాయం చేయండి. అన్ని విధాలుగా ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, మరి అంత్యకాలంలో, అంత్య దినాల్లో, వ్యతిరేకమైన కాలంలో మేము ఉన్నాం. అవును, సువార్త నిలుబడే కాలంలోకి వచ్చాము. వాక్యమే కరవగును అని నీ వాక్యం చెప్తుంది. ఆ దినాల్లో ప్రతి ఒక్క హృదయంలో వాక్యం ఉండాలని, నీ వాక్యం మా హృదయాల్లో ఉంచబడినట్లు, భద్రం చేసుకున్నట్లు సహాయం చేయండి. రాబోయే దినాల్లో ఇంకా కరెంటు ఉండదు, మళ్ళా దీపాల ముట్టిల్లో, మళ్ళా ధ్వంసాల్లో, మళ్ళా ఇసరాల ఆ కాలంలో మళ్ళా మీరు చూస్తారు అనేది వాక్యం. మొదటి కాలాల్లోనికి మళ్ళీ వస్తారని. మనిషి కుమారుడు భూమి మీదకి రెండవసారి వచ్చినప్పుడు
కొందరు విసురుతుంటారు, కొందరు దంచుతుంటారు, కొందరు దున్నుతూ ఉంటారు. మనుషులు చేసిన ప్రతిదీ కూడా లయమైపోతాయి. పంచభూతములు లయమైపోతాయి. పంచభూతములతో పాటు మనుషులు కల్పించిన ప్రతి పని కూడా లయమైపోతుంది. కేవలం దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉన్న వాళ్ళు రక్షింపబడతారని సెలవిచ్చారు. స్తోత్రాలు. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురండి. వివాహం కావాల్సిన యవన పిల్లలు ఉన్నారు, మంచి సంబంధాల కొరకు ఎదురు చూసి ప్రార్థన ద్వారా వివాహాలు చేసుకునే భాగ్యం మనకు దయచేయండి. కొంతమంది తొందరపడి పైన సొగుసు స్వరూపాలు చూసి మోసపోతున్నారు. దేవ బైబిల్ చెప్తుంది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని చెప్పబడింది. అలాంటి భార్య కొరకు ప్రార్థన చేసే యవనస్తులు కావాలి. అలాంటి భర్త కొరకు ప్రార్థన చేసే యవనస్తులు కలిగి ఉండాలి. కానీ ఈ చదువుకొని కాలేజీలో ఎంతోమంది చెడిపోయి కుటుంబాలకి దేవునికి దూషణ కలిగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివన్నీ తీసివేయండి. దేవుని భయం కలిగించండి. యవనస్తుల కోరికలో అనేక సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. సండే స్కూల్ని దీవించండి. అనేక సత్యాలు సండే స్కూల్లో నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆరాధనలో అనేక సత్యాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వచ్చే వారం వరకు నీ ఆరోగ్యకరమైన రెక్కలు చాటును భద్రపరచండి. విపరీతమైన వేడి ఉక్కుపోతే ఎక్కువ ఉంది అయ్యా, వర్షం కావాలా, సహాయం చేయండి. భూమి చల్లబడాల తండ్రి. పశువులకు, గొర్రె మేకల మందులకు ఆహారం గడ్డి కావాలా, మానవులకు ఆహారం కావాలా. ఎంతోమంది అప్పులతో బాధపడుతున్నారు, సహాయం చేయండి. పాడి పంటలను, రైతుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయండి. మంచి వర్షాలు దయచేయండి. అన్ని విధాలుగా తండ్రి నీవే మాకు తోడుగా నీడుగా ఉండి కాచి కాపాడమని బలమైన స్థలకప్పు చెప్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో, అలాగనే ఇంకా ఎవరైనా మరి మర్చిపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ అమూల్యమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం తెచ్చమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధిని మోకరించిన బిడ్డలు ఎందును, ఇక్కడ మన తండ్రి మందిరములో పరిచయం చేస్తున్న యవన పిల్లలు ఎందును, జరగబోయే కార్యములు ఎందును మా మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.